ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఈ మాటలు దేవుడు కయీనుతో అన్న మాటలు. ఏదెనులో నుండి మనిషిని వెళ్లగొట్టిన తరువాత లేఖనాల్లో ప్రస్తావించబడిన మొదటి పాపం అసూయ. దేవునిచే ఎక్కువగా ఆశీర్వదించబడిన తమ్ముడి పట్ల అసూయ. మీకంటే చిన్నవాడైన వ్యక్తి మీకంటే ఎక్కువగా ఆశీర్వదించబడినా, మీకంటే ఎక్కువగా దేవునితో అభిషేకించబడినా, ఎక్కువగా వాడుకోబడుతున్నా, దీవించబడినా మీరు ఆ వ్యక్తి పట్ల అసూయ పడకుండా జాగ్రత్త పడండి. లేకపోతే మీరు కయ్యను మార్గంలో వెళ్తున్నవారు కావచ్చు. దేవుడు ఏమి చెప్పాడో గమనించండి. నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. ఇంతకన్నా భయంకరమైన విషయం ఏముంటుంది? ప్రార్థన. తనకంటే చిన్నవారు భౌతికంగా, ఆత్మీయంగా దీవించబడుతున్నప్పుడు అసూయ పడకుండా ఆనందించడం నేర్పించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.